పోయిన ప్రభుత్వం పోయిన దాన్ని బట్టి చూస్తే అంత పెద్దవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. ఈసారి మాత్రమే యువత మొత్తం ముందలకి వచ్చి యువత అంతా ఉత్సాహంతో ముందుకు వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. యువత ముందుకొచ్చి వేస్తే అప్పట్లెక్క దోచుకోకుండా మంచి అభిప్రాయంతో ఏమేమి సమస్యలు ఉన్నాయి గ్రామాలలో అందరికీ తెలుసు. యువత బాగా తిరుగుతుంది కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళన్నీ పర్టికులర్గా ఆ సమస్యలన్నీ తీరుస్తారని అనుకుంటూ ఇలానే ప్రతి యువత ముందరకు వచ్చి ప్రతి దాంట్లో చైతన్యవంతంగా పనిచేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. మీర్పూర్లో ఎలాంటి సమస్యలు ముఖ్యంగా ఎవి కనిపిస్తాయి? చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న సమస్యలు అంటే మీరు ఏం చెప్తారు? పెండింగ్ ఉన్నాయంటే ఫస్ట్ వాటర్, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేదు, రోడ్లు అక్కడక్కడ ఇంకా కొన్ని కాలనీల్లో రోడ్లు లేవు, అండ్ ఇంకొకటి చెరుకట్ట అది కూడా కరెక్ట్ లేదు. ఎవరైనా సరే వెళ్ళినా కానీ కరెక్ట్గా చెరువుకి వెళ్ళినా కానీ ఇప్పుడు అక్కడ బాన్సల్లో చెరుకట్ట ఎలా అయితే చేశారో అలా చేస్తే కొద్దిగా బాగుంటుంది. ఊరుకు దగ్గరగా ఉన్నది కాబట్టి ప్రతి సమస్యకు మంచి పరిష్కారం ఉంటే వాకింగ్ వీకింగ్ బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం. ఎలాంటి వాళ్ళు వస్తే బాగుంటుందని మీరు కోరుకుంటారు? ఒక ప్రజలుగా, ఒక యూత్గా ఎలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, ఎట్లాంటి పని చేస్తే బాగుంటుంది అంటే? ఎలాంటంటే యూత్ పిల్లలు కొద్దిగా జోష్గా ధర్మతేజ్ అన్న లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అందరు ముందరికి వచ్చి గెలిచి అన్నీ చేస్తే బాగుంటుంది అనేసి మా అభిప్రాయం. యూత్ ముందరికి రావాలి ఎక్కడికైనా.